చక్కటి సాయంకాలం. గుబురుగా పెరిగిన ఒక పొదచాటున కూర్చున్నారు దేవిక, మదన్. ట్యాంక్ బండ్ కింద ఉన్న పబ్లిక్ పార్కులో. రోడ్డుపైన పాదరసంలా జారిపోతున్న వాహనాల చప్పుడు, పార్క్ నిండా ఉన్న జనసందోహం, పిల్లల కోలాహలం ఇవేవి వారి చెవులని తాకడం లేదు. అంత సందడిలోనూ తమకిద్దరికీ మరో ప్రపంచం సృష్టించుకున్న ప్రేమ జంటవారు. మదన్ దృష్టంతా దేవికపై, దేవిక ధ్యాసంతా మదన్పై. ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటున్నారు. తమ బొమ్మలు కనిపించే ఆ కళ్ళల్లో భవిష్యత్తు రంగురంగులీనుతూ ఆహ్వానిస్తుంటే ఆనందంగా నవ్వుకుంటున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు. ఎవరో పట్టుకుపోతున్న ట్రాన్సిస్టర్ వాళ్ళకి సమయం గుర్తు చేసింది. బాప్రే మను! దేవిక మదన్ చేతిలోని చెయ్యి లాక్కుంది. ఆరైంది, డాడీ నన్ను చంపేస్తారు. గో టు హెల్ యువర్ బ్లడీ డాడీ. ఆమెను చెయ్యి పట్టి ఆపాడు. కాసేపు కూర్చో. ఏయ్, మా నాన్నను అలాగ అనవద్దని ఎన్నిసార్లు చెప్పాను? చురచురా చూసింది. అంటాను, పిలిచి పీటలేసి పిల్లనిచ్చేదాకా అంటాను. ఏం చేస్తావు? తల ఎగరేశాడు. ఇస్తారు ఎగతాళిగా అంది. మనం ఇలాగే చాటుగా కలుసుకుంటూ ఎప్పుడో ఆయన కంట పడితే తప్పకుండా నీకు అరెస్ట్ వారెంట్ ఇస్తారు. ఇవ్వని, నిర్లక్ష్యంగా అన్నాడు. ప్రేమ అనబడే పెద్ద పంజరంలో చిక్కినవాడిని. ఆఫ్టర్ ఆల్ ఆ ఉక్కు ఊచల రాతి గోడల బందిఖానాలు భయపెడతాయా? గొప్పేలే, అభిమానంగా చూసింది. పద, నన్ను బస్టాప్ దగ్గర డ్రాప్ చేయి. ఎందుకు? ఒక హృదయరాణిని మోసేందుకు. ప్రేమ పల్లకి ఉంది, అనురాగ సేవకుడు ఉన్నాడు. అమ్మో, నీ స్కూటర్ ఎక్కి వస్తే ఎవరైనా చూస్తే? దేవిక భయం దేవికది. చూడని, మనకేం భయం? మదన్ దేవిక చేయి పట్టి లేవదీశాడు. ప్రేమ కోసం పుట్టి, ప్రేమ కోసం తప్పించి, ప్రేమను సాధించగల వీరాధి వీరుడు నీ మను. భయమేల ప్రేయసి. ఇద్దరు పార్కు గేటు దాటి రోడ్డుపైకి వచ్చారు. చల్లగా వీస్తున్న గాలి, చలిచలిగా ఉన్న సాయంత్రం. ఇద్దరు స్కూటర్ దగ్గరకు నడిచారు. రాదేవి, నిమిషాల్లో మీ ఇంటి ముందు దింపేస్తాను. నిమిషాల్లో ఏం దింపక్కర్లేదు, నిదానంగానే పోనివ్వు. అతడు వెనగ్గా కూర్చుంది. అప్పుడే దీపాలు వెలిగాయి. సంజ కెంజాయి రంగు చీర కట్టుకున్న భాగ్యనగరం ప్రియుడి రాకకు ఎదురు చూసే అభిసారికలా ఉంది. మను! గ్రీన్ సిగ్నల్ కోసం దీక్షగా చూస్తున్న మదన్ భుజంపై చెయ్యి వేసి గట్టిగా నొక్కింది. మన చుట్టూ చూసావా? ఎన్ని కార్లు, ఎంత జనం! ఎవరికి వాళ్ళు అట్లాగే అనుకుంటారోయ్, తేలిగ్గా చప్పరించాడు. అబ్బబ్బా, సీరియస్గా విను మను. వీళ్ళల్లో నాన్నకు తెలిసిన వాళ్ళెవరైనా ఉండి మనల్ని గుర్తుపట్టి ఆయనకు చెప్తే చెప్తే ఏమవుతుందట? చెప్తే ఏమీ కాదంటావా? కినుకగా అడిగింది. ఏమీ కాదు, తేల్చి చెప్పాడు. ఎవడా రాస్కెల్ నీ వెంట ఉన్నది అంటూ ఆయన రంకెలు వేస్తారు. నువ్వేమో సిన్సియర్గా ఆయన రాస్కెల్ కాదు, నా లవర్, నా లైఫ్, నా మదన్ అంటావు. ఆయన నిన్ను బాగా తిడతారు. కొడితే కొట్టవచ్చు కూడా. నువ్వేమో ఏడుస్తావు. నాన్న, మను నా ప్రాణం, మను లేంది నేను బ్రతకలేను అంటావు. పాపం, ఒక్కగానొక్క కూతురువి కదా. నీ కంట తడి ఆయన బండలాంటి మనసుని కరిగించి వేస్తుంది. అందులో కరుణ జల పుట్టుకొస్తుంది. వెంటనే నీ కోరిక తీర్చే ప్రయత్నం చేస్తారు. మరు నిమిషంలో బాజాలు మోగుతాయి. ఎక్కడా? నీ వీపు మీద. వెక్కిరింతగా నవ్వింది. పాపం, అబ్బాయి గారి ఆశలు ఆకాశయానం చేస్తున్నాయా? వలచి వలపించుకున్న అందాల దేవత వీపు నంటి పెట్టుకుని కూర్చుంటే ఆకాశంలో ఏం కర్మ? ఇంకా ఎత్తుకే కడతాను ఆశల గోపురం. ఆ పాపు, వచ్చేశాం, దేవిక గట్టిగా అంది. ఎంత త్వరగా వచ్చేసింది ఇల్లు. పాపం, బస్టాప్ దగ్గరే దిగుతానన్నావు, ఉడికించాడు. అన్నాననుకో, అల్లరిగా నవ్వింది. ఏదో ఆశపడ్డావు కదా అని కనికరించా. ఇద్దరూ నవ్వుకున్నారు. దేవి, రేపటిదాకా ఎలా? పల్చటి ఆమె చేతిని గట్టిగా నొక్కాడు. మరేం పర్వాలేదు, కల్లోకి వస్తాను. మదన్ నవ్వాడు దేవిక మాట విని. అయితే ఇప్పుడే వెళ్ళి నిద్రపోతాను. నిజంగా దేవైతే ఏది చేయనివ్వదు. అదే కల్లోకి వస్తే బంగారు తల్లి, ముద్దు పెట్టుకున్న అభ్యంతరం చెప్పదు. మదన్ కొంటెతనానికి సిగ్గుపడుతూ ముఖం తిప్పుకుంది. పో, అల్లరి. పోతూనే ఉన్నానోయ్, బాయ్. మదన్ కనుమరుగయ్యేదాకా చూసి వెనక్కి తిరిగింది. అల్లరితనం, దుందుడుకుతనం, కొంటెతనం, అన్నింటికీ మించి మంచితనం కలగలిపిన మనసు గల మదన్ ఉన్న ఆ మనసు కాస్త దేవికకి ఇచ్చేశాడు. ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నాడు. దేవి, లేటైందేం? సుబ్రహ్మణ్యన్ వరండాలోనే ఎదురయ్యాడు. మద్రాస్ నుంచి చాలా ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాడు ఆయన. సిటీలో పేరున్న అడ్వకేట్. నగరంలో ఆయన పేరు వినని వారు చాలా అరుదు. క్రిమినల్ లాయర్గా పెద్ద పేరు. పుష్కలంగా డబ్బు సంపాదించిన ఆయన ప్రాణంలో ప్రాణం దేవిక. దేవిక భవిష్యత్తు గురించి ఆయనకెన్నో ఆశలున్నాయి. పార్టీకి వెళ్ళాను నాన్న, మా కుసుం లేదు, దానికి మ్యారేజ్ ఫిక్స్ అయింది.
తాజ్లో మాకంతా పార్టీ ఇచ్చింది. వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది. అందమైన అబద్ధం కాంక్రీట్ గోడలా బలంగా అల్లి చెప్పేసింది. సుబ్రహ్మణ్యన్ పరీక్షగా దేవిక ముఖం కేసి చూశారు. అక్కడ పసితనపు ఛాయలే తప్ప అనుమానించదగ్గ అంశమేమీ కనిపించలేదు ఆయనకి. సిటీలో ఏ మూల చూసినా ఏదో గొడవ. ఇంకెప్పుడు పొద్దుపోయి రాకు, కాస్త పెందలాడే వచ్చేస్తూ ఉండు, వార్నింగ్ లాంటిది అందుకుని లోపలికి వెళ్ళింది. ఏం తల్లి, అయ్యాయా షికార్లు? శ్యామల కోపంగా అడిగింది. సారీ మమ్మీ, సో సారీ. అనుకోకుండా అరేంజ్ చేశారు పార్టీ. గారాలు పోతూ తల్లి మెడ చుట్టూ చేతులు వేసింది. మా అమ్మ ఎంతో మంచిది. నా పైన కోపమంతా క్షణాలలో చిరునవ్వుగా మార్చేసుకుంటుంది. చాలే వేషాలు, పెదాల మాటున నవ్వు దాచుకుని అంది. వెళ్ళి బట్టలు మార్చుకునిరా, భోంచేద్దాం. నాకొద్దు, చాలా హెవీగా ఉంది. ఏం, ఎంత తిన్నావేం పార్టీలో? తల్లివైపు నవ్వుతూ చూసింది. నిజంగా కడుపు నిండుగా ఉందమ్మా. రసమలై, కట్లెట్లు, బాసుంది. తల్లికేదో చెప్పేసి తన గదిలోకి వెళ్ళింది. చెప్పులైనా విడిచిపెట్టకుండా అలాగే మంచంపై వాలింది. మను చిలిపి నవ్వులు, రసమలై, చిరు అలకలు, బాసుంది, కొంటె చేష్టలు, కట్లెట్లు. నిజంగా అతడి సమక్షం ఆకలిని, నిద్రని మరిపించగలదు. మదన్ తలపుల్ని వెంట పెట్టుకుని స్వప్నాల పయనం సాగించింది దేవిక. విజిల్ వేస్తూ హుషారుగా మెట్లు ఎక్కాడు మదన్. గదిలో వెలుగుతున్న దీపం. శేషు వచ్చాడులా ఉంది అనుకుంటూ గది తలుపుల దగ్గరగా వెళ్ళాడు. మదన్, శేషు ఇద్దరూ రూమ్మేట్స్. మదన్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. శేషు బ్యాంక్ క్లర్క్. 3 రోజుల క్రిందటే పెళ్లి చూపులంటూ వాళ్ళ ఊరెళ్ళాడు శేషు. కానీ మదన్ ఊహని తారుమారు చేస్తూ గదిలోకి అడుగు పెట్టగానే దర్శనమిచ్చాడు గోవిందయ్య. గుప్పు గుప్పున పొగలు సృష్టిస్తూ ఆయన కూర్చున్న తీరు చూస్తే వచ్చి చాలాసేపయిందిలా ఉంది. ఏరా, ఇప్పుడా రావడం? ఇంతవరకు ఏ రాజకార్యాలు వెలగబెట్టావు? హాయ్ మామయ్య. మదన్ గోవిందయ్యకి ఎదురుగా కూర్చున్నాడు. మామా, ఎప్పుడు వచ్చితివి ఈవు? రాగం తీశాడు గట్టిగా. నోర్మొయ్, వెద్దవేషాలు వేయకు, కసిరాడు గోవిందయ్య. ఏం, రాగం బాగాలేదా? రాగానికేమో చెలే, అక్కడ మీ అమ్మ కర్ర పట్టుకుని కూర్చుంది. పద పద, అక్కడ తీద్దుగాని ఈ రాగాలన్నీ. ఏమ్మా, ఏం చేశాను నేను? అమాయకంగా ముఖం పెట్టాడు. ఇంకా ఏం చేయాలరా? ఆ కట్టు, బొట్టు, ఆ చేష్టలు, అచ్చు జులాయి వెధవలా ఉన్నావు. మదన్ జులపాల కటింగ్ కేసి చీత్కారంగా చూశాడు. అపచారం మామయ్య, మహాపచారం. ఆధునికతకు జులాయితనమని నామకరణం చేయకు. ఏడ్చావు, బయలుదేరు. ఎక్కడికి? ఎక్కడికేమిటి? ఊరికి. చుట్టపీక దూరంగా విసిరేశాడు గోవిందయ్య. మర్చిపోయావా మను? తెల్లారితే పండుగ. అక్క నిన్న సాయంత్రం బండి కూడా చూసి నన్ను పంపించింది నీకోసం. అప్పుడు గుర్తొచ్చింది మదన్కి. నిజమే, తెల్లవారితే భోగి. ఏమిటో ఈ దేవి నన్ను అన్నీ మర్చిపోయేలా చేసింది. ముద్దుగా విసుక్కున్నాడు లోలోన. మదన్కి తల్లి ఉంది. తండ్రి చిన్నప్పుడే మరణించాడు. మీనాక్షి తమ్ముడు గోవిందయ్య చేయూతతో అతన్ని అంతవాణ్ణి చేసింది. 1 ఏడాది కాలం గడిస్తే మదన్ ఇంజనీర్ అవుతాడు. వికారాబాద్లో పాత ఇల్లు, బంగారం పండించే 10 ఎకరాల భూమి ఉన్నాయి వాళ్ళకి. 10 గంటల రైలుకి వెళ్దామా మను? వెళ్దాంలే మామయ్య, గంటకో రైలుంది, తొందరేం? మదన్ మళ్ళీ తల దువ్వుకుని చెప్పుల్లో కాళ్ళు దూర్చాడు. నేనిప్పుడే వస్తాను. మళ్ళీ ఎక్కడికి రా? అర్జెంటు పనుంది మావయ్య. సర్లే, వెళ్ళి త్వరగా రా, నాకు బాగా ఆకలిగా ఉంది. కుర్రాడు క్యారియర్ తెస్తాడు, నువ్వు తినేయి, నేను బయటే భోంచేస్తాను. మదన్ స్కూటర్ స్టార్ట్ చేశాడు. దేవికి చెప్పకుండా ఊరెళ్తే ఏమైనా ఉందా? ఈ పండగ హడావుడి పూర్తయి అమ్మ పంపించేసరికి వారం తక్కువ కాదు. చెప్పా పెట్టకుండా వారం రోజులు వెళ్తే అలకలు పోతుంది నా అందాల దేవి. నిమిషాల్లో దేవిక ఇంటి ముందు ఆగాడు. అప్పుడే గేటుకు తాళం వేస్తోంది శ్యామల. ఎవరు? నమస్తే అండి, నా పేరు మదన్. మిస్ దేవిక ఉమెన్స్ కాలేజీలో 2nd BA చదువుతున్నారు. ఇదేగా ఇల్లు? వినయంగా అడిగాడు. అప్పుడే పుస్తకం తెరవబోతున్న దేవి మదన్ గొంతు విని అదిరిపడి బయటకు రాబోయింది. వరండాలో తల్లికెదురుగా మదన్ పిల్లిలా పరదా చాటుకు నక్కింది. అవును, ఇది దేవిక ఇల్లే. ఏం కావాలి? అంత రాత్రి వేళ ఓ కుర్రాడు దేవిక కోసం రావడం నచ్చని శ్యామల ముఖం చిట్లించింది. ఐఎమ్ సారీ ఆంటీ, రాత్రివేళ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. పరదా చివర కింద మెరిసే దేవిక పాదాలు కనిపించి మదన్ కళ్ళు సంతోషంగా మెరిశాయి. మా సిస్టర్ గిరిజ మీ అమ్మాయి క్లాస్మేట్. మేము అనుకోకుండా ఊరెళ్లాల్సి వచ్చింది. వచ్చేసరికి వారం పట్టొచ్చు. మీ అమ్మాయిని కాస్త నోట్స్ తీసి పెట్టమని చెప్పమంది మా సిస్టర్. అప్పుడు తేలిక పడింది శ్యామల హృదయం. అలాగే బాబు, తప్పక చెప్తాను. అదెంత భాగ్యం, ఆదరంగా అంది. థ్యాంక్ యూ. 1 వారం రోజులు మీ అమ్మాయి బాధపడాల్సి ఉంటుంది. సారీ ఫర్ ద ట్రబుల్. మదన్ చూపులు మెరుపులా దేవికను తాకి మరలాయి.
మరొక్కసారి క్షమాపణలు చెప్పుకుని మదన్ వెళ్ళిపోయాడు. ఎవరమ్మా వచ్చింది? ఏమీ ఎరగనట్లు ప్రశ్నించింది దేవిక. ఎవరో గిరిజట, నీ క్లాస్మేట్ అంట, అనుకోకుండా ఊరెళ్లాల్సి వచ్చిందని నిన్ను కాస్త నోట్స్ తీసిపెట్టమని వాళ్ళన్నయ్యతో చెప్పి పంపింది. ఆహా, పైకి తేలిగ్గా అందే కాని వారం రోజులు మదన్ కనిపించడు అన్న గొబులు అప్పుడే బయలుదేరిందా మనసులో. దేవి, లైట్ తీయనా? దేవికకు మదన్ తెలివితేటలే గుర్తుకొస్తున్నాయి. ఎంత తెలివిగా ఊరెళ్తానంటూ నాకు చెప్పాడు. లోపల నవ్వుకుంది. అవును దేవి, రేపటి నుంచి మీకు పొంగల్ హాలిడేస్ కదూ? శ్యామలకు అనుమానం వచ్చేసింది. ఆ ప్రశ్నకు గతుక్కుమన్న దేవిక భయంగా తల్లిని చూసింది. ఏమిటో ఈ కాలం కుర్రాళ్ళకి ఒట్టి తొందరపాటు. లేని కాలేజీ గురించి అనవసరంగా భయపడి ఇంత దూరం ఆ కుర్రాన్ని తరిమిందా గిరిజ. సెలవులు ఇచ్చారన్న విషయమే గుర్తుండని పిల్లకి ఇక డిగ్రీ ఎలా వస్తుందో. శ్యామల లోపలే అనుకుంటూ దేవిక గదిలో బెడ్ లైట్ వెలిగించి వెళ్ళిపోయింది. అమ్మయ్య, గండం గడిచింది. దేవిక తేలిగ్గా శ్వాస వదిలింది. హాయ్ బావా. మదన్ గోవిందయ్య వాకిట్లో బండి దిగే వేళకి గిరిజ వీధి గుమ్మంలో ముగ్గులేస్తోంది. అత్తయ్య, బావ వచ్చేశాడు గట్టిగా అరుస్తూ మదన్ చేతిలో బ్రీఫ్ కేస్ అందుకుంది. షు, ఏమిటా అరుపు? విసుక్కున్నాడు. గిరి, ఆడపిల్లవు, అలా కేకలు పెట్టొచ్చా? వెక్కిరింతగా అంటూ నవ్వింది. మొదలైందా హితోపదేశం. గిరిజ చూపుల్లో అభిమానమే తప్ప కోపం లేదు. అమ్మేం చేస్తోంది? ఇవాళ తమరు ఏం చేస్తున్నారుగా? గారెలు, బొబ్బట్లు, అబ్బో చాలా చేసేస్తోంది. పేరు నాది, పలహారం నీది. గిరిజ నెత్తిమీద మొట్టి లోపలకు నడిచాడు. అమ్మా, ఏరా వచ్చావా? వంటగదిలో ఉన్న మీనాక్షి గదిగుమ్మం దగ్గరగా నిలబడింది. మామయ్య వచ్చి పిలిస్తే తప్ప రావాలనిపించలేదా మను? అది కాదమ్మా. తల్లిపై చేతులు వేయబోయాడు. ఆగాగు, కంగారుగా వెనక్కి తగ్గింది. రైలు ప్రయాణంలో ఎవరెవరిని తాకావో ఏం కర్మమో, ముందు స్నానం చెయ్యి. అబ్బా చాదస్తం, ముఖం చిట్లించాడు. గిరి, బావకు తలంటుపోయి. మదన్ విసుగును పట్టించుకోలేదు మీనాక్షి. ఏమిటి ఈ పిల్ల రాక్షసితో నాకు తలంట? నా తలేమైనా ఉండాలా వద్దా? మదన్ గిరిజ వైపు తిరిగి 2 చేతులు జోడించాడు. అమ్మా, గిరిజమ్మ, ఆ శ్రమ నీకెందుకులే, వీరయ్యను పంపు చాలు. చూసావా అత్తయ్య, బావ ఏమంటున్నాడో? గిరిజ ముఖం కందిపోయింది. అననీవే, మీనాక్షి నవ్వింది. రేపు 3 ముళ్ళు పడేదాకా ఎన్నైనా అనని, ఆ తర్వాత నీ చేతుల్లో చిక్కుతాడుగా, అప్పుడుంది వాడి అవస్థ. తల్లి మాటలు వినిపించుకోనట్లుగా పెరట్లోకి వెళ్ళాడు మదన్. పాపం, గిరి నీకోసం కష్టపడి రుబ్బిందిరా. మరో 2 గారెలు మదన్ కంచంలో వేసింది మీనాక్షి. అలాగా? నవ్వుతూ గిరిజను చూశాడు. ఆ మాత్రం చూపుకే ఉప్పొంగిపోయిన ఆ కన్నె కన్నుల్లో చెంగుమని దూకి వచ్చింది కాంతి. థ్యాంక్యూ గిరి, కమ్మటి గారెలు పెట్టావు. మంచి మొగుడిని వెతికి తెచ్చి నీ రుణం తీర్చుకుంటాను. ఏరా, నీకంటే మంచి మొగుడు ఎక్కడ దొరుకుతాడు దానికి? గోవిందయ్య ప్రశ్నకు చప్పున పొలమారింది మదన్కు. ఆహా, నెమ్మది. గిరిజ మదన్ తలపై అరచేత్తో తడుతూ అంది. బావా, మీ స్నేహితులెవరో నిన్ను బాగా తలుచుకుంటున్నారు. మదన్ గిరిజ చెయ్యి పట్టి ఆపాడు. అమాయకత్వం నిండిన ముఖం, అభిమానం నింపుకున్న కళ్ళు. మదన్కి మొట్టమొదటిసారిగా గిరిజపై జాలి కలిగింది. వాటిని తలుచుకునేటంత దగ్గర వాళ్ళు ఆ పట్నంలో ఎవరున్నారే? మదన్కు వెంటనే దేవిక గుర్తుకొచ్చింది. ఏం చేస్తూ ఉంటుంది దేవిక? నిజంగా నన్ను తలుచుకుంటోందా? ఏమిట్రా భోంచేయకుండా ఆలోచన? గోవిందయ్య హెచ్చరించాడు. చెప్పు మను, ఈ వేసవిలో ముహూర్తాలు పెట్టించినా తొందరేమిటమ్మా? ఎలాగో గొంతు విప్పాడు. ఈ 1 ఏడు గడిస్తే డిగ్రీ వస్తుందిగా. మదన్కు అప్పటిదాకా ఎంతో రుచిగా ఉన్న పదార్థాలు పెళ్లి ప్రస్తావన రావడంతో వెగటిగా తోచాయి. పెళ్లి చేసుకుంటే మాత్రం డిగ్రీ రాదా మను? ఎంతమంది పెళ్లిళ్ళు చేసుకుని చదవడం లేదు? నువ్వు ఒక్కసారి అంటే 1 సంవత్సరం కాదు, 10 సంవత్సరాలు ఆగగలం. ముందా ముక్క నీ నోట రాని, నిలదీశాడు గోవిందయ్య. ఏమని చెప్పాలో తెలియక కంచంలో అన్నం కెలుకుతూ కూర్చున్నాడు మదన్. అవునరా, నువ్వు గట్టిగా సరే అన్నావంటే మాకు నిశ్చింత. నీకు తెలియందేముంది? మీ నాన్న పోయాక కూడా మనం ఈ స్థితిలో ఉన్నామంటే అంతా మామయ్య చలవే. మీ ఇద్దరికీ పెళ్ళవుతే మా ఇద్దరి మధ్య ఉన్న బంధం మేం పోయినా మీ మధ్య మిగిలుంటుంది, మీనాక్షి చెప్పుకుపోతోంది. అమ్మగారు, పెద్ద పాలేరు వీరయ్య పిలిచాడు. బియ్యం బస్తాలు వచ్చాయి, ఎక్కడ దింపించమంటారు? త్వరగా పదక్క, తర్వాత మాట్లాడదాం. దగ్గరుండి చూసుకోకపోతే ఆ దొంగ వెధవ దొంగ లెక్కలు చూపించేస్తాడు. గోవిందయ్య హడావుడిగా వెళ్ళిపోవడంతో ఆ ప్రసక్తి అక్కడితో ఆగింది. మదన్ నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాడు. కానీ అతనికి భయంగానే ఉంది. మళ్ళీ పెళ్లి మాట అడక్క మానరు. ఇప్పుడేం చేయాలి? దేవి విషయం చెప్పేయాలా వద్దా? ఎటూ తోచని స్థితిలో కంచంలో చేయి కడిగేశాడు మదన్.
దొడ్లో మామిడి చెట్టు క్రింద మంచం వాల్చుకుని పడుకుని ఉన్నాడు మదన్. మామిడి కొమ్మల మధ్య తొంగి చూస్తున్న చంద్రబింబంలో నవ్వుతూ కనిపించింది దేవిక. ప్రేమ అనబడే పిచ్చి పట్టిన వాళ్ళకి కంటి ముందున్న ప్రతిదీ మనసుపడ్డ మనిషిని గుర్తు చేస్తుంది. అది వాళ్ళ తప్పు కాదు, ప్రేమలోని మహత్తు. ఎక్కడో చదివిన వాక్యాలు గుర్తుకు వచ్చాయి. అక్షరాలా నిజం కాకపోతే జాబిల్లి నా దేవిలా, ఆకుల గలగల నా దేవి నవ్వుల్లా, వీచే చలిగాలులు నా దేవి స్పర్శలా అనిపించడమేమిటి? మదన్ నవ్వుకుంటూ పక్కకి ఒత్తిగిల్లాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసలలో ఊగిసలాడాల్సిన పిడికెడు గుండె అందాల దేవికను తనలో ఇముడ్చుకున్నందుకు కాబోలు. దేవి, నా దేవి అంటోంది. అతడి దేవి హృదయ దర్శనానికి తల్లి ప్రవేశంతో తెరపడింది. మను, నిద్రపోతున్నావా? మీనాక్షి పిలిచింది. లేదమ్మా, రా సర్దుకుని ప్రక్కలో తల్లికి చోటిచ్చాడు. ఇదే సమయం, చల్లటి ఈ వేళ అమ్మకి నా మనసు విప్పి చెప్పాలి. లోపల అనుకుంటూ ఉండగా, మధ్యాహ్నం ఎందుకురా అలా తెల్లముఖం వేశావు అన్న ప్రశ్నతో మీనాక్షి సన్నివేశాన్ని సిద్ధం చేసింది. అమ్మా, అమ్మను కాబట్టే నీ మనసు తెలుసుకున్నాను. ఏరా మను, గిరిని పెళ్లాడ్డం నీకిష్టం లేదా? చెప్పు మను, సందేహం ఎందుకు? అనునయంగా అడిగింది. పెళ్ళంటే జీవితకాలపు మాట. బలవంతంగా చేస్తే బ్రతుకులు భగ్నమవుతాయి. అమ్మా, మదన్ మెల్లిగా అన్నాడు. నాకు గిరి భార్యలా అనిపించదమ్మా. చిన్నప్పటి నుంచి ఒకే చోట పెరిగాం కదూ, దాన్ని చూస్తే ఆ భావం నాలో రాదు. పిచ్చి పిచ్చిగా మాట్లాడవద్దు, మీనాక్షి తీవ్రంగా అంది. మీ ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇంటా బయట మీరిద్దరూ కాబోయే భార్యాభర్తలుగా చెలామణి అవుతున్నారు. గిరిని భార్యగా రోజుల పసిగుడ్డుగా ఉన్నప్పటి నుంచి అంకితం కావడం మొన్నటిదాకా నీకు తెలుసు. ఇవాల్టికి ఇన్నాళ్లకి గిరిని భార్యలా నీకు తోచడం లేదా? ఎందుకురా ఈ దొంగ వేషాలు? అమ్మా, ఏదో చెప్పబోయాడు. అమ్మ ముందు అబద్ధాలు ఆడకుమను, ధైర్యంగా చెప్పు. గిరి నీకు భార్యలా అనిపించడం లేదు. మరెవరు కనిపిస్తున్నారు అలా? ఎగతాళిగా అడిగినా ఆమె ప్రశ్నలో దోబూచులాడే కోపం కనిపెట్టాడు మదన్. అందుకే మౌనంగా కళ్ళు వాల్చుకున్నాడు. మౌనం సమస్యల్ని పరిష్కరించదు. నువ్వు పెద్దవాడివయ్యావు, పెద్ద చదువులు చదివావు. మా ఇష్టాలు నీపైన రుద్ది నీ బ్రతుకుని శాసించే నియంతలం కాదు మేము. ధైర్యంగా చెప్పు మను, ఎవరినైనా ప్రేమించావా? దేవికని తడబడ్డాడు మదన్. సుబ్రహ్మణ్యన్ గారి అమ్మాయి. మేమొక్కరిని వదిలే ఒకరం బ్రతకలేం. బాగుందిరా. మీనాక్షి నవ్వులో వేదన తొణికిసలాడింది. నీపైనే ఆశలన్నీ పెట్టుకుని బ్రతికే ఈ అమ్మ కంటే ఆ అమ్మాయి నీకెక్కువ మను, మళ్ళీ ఆమె అంది. కానీ నువ్వు కావాలనుకున్న పిల్లను నీకు కాకుండా చేసి నిన్ను జీవచ్ఛవంగా మార్చడం నా అభిమతం కాదు. చెట్టంత మనిషి. మీ నాన్న పోయినాడే నేను శిలగా మారాను. నువ్వు గిరిని కాదన్నంత మాత్రాన చచ్చిపోతానా? మీనాక్షి కంఠం కరుగ్గా మారింది. అంతలో ఒక్కటి మాత్రం మర్చిపోకు మను, మనం మనుషులం. సహాయం చేసిన మనిషి పట్ల కృతజ్ఞత చూపించాలన్న కనీస ధర్మం తెలిసిన వాళ్ళం. అమ్మా, తల్లి ఆంతర్యం ఏమిటో అంతుపట్టలేదు అతనికి. మీ నాన్నను పోగొట్టుకుని నిన్ను కడుపులో పెట్టుకుని దిక్కు మొక్కు లేక వీధిన పడాల్సిన తరుణంలో గోవిందు ఆదుకున్నాడు. తన ఇంట ఆశ్రయం ఇచ్చాడు. నా కోసం కోర్టుల చుట్టూ తిరిగి మీ తాతయ్య దగ్గర నుంచి రావలసిన ఆస్తిని రాబట్టాడు. రాత్రి పగలు శ్రమించి ఆస్తిని పదింతలు చేశాడు. వాడి మనసులోని ఆశ, నీ అత్తయ్య ఆఖరి కోరిక రెండూ గిరితో నీ పెళ్లి జరగడం. మను, నా కోసం అంత శ్రమపడ్డా నా తమ్ముడి అభిమతం తీరుతుందని, గిరి ఈ ఇంటి కోడలవుతుందని నేను నమ్మాను ఇన్నాళ్ళు. అమ్మా, మదన్ ఆవేదనగా పిలిచాడు. నీ ఆశ, మామయ్య అభిమతం ఇవే గుర్తున్నాయి నీకు. నేను మనిషినని, మీ అభిప్రాయాలకు అనుగుణంగా నడిచే బొమ్మని నేను కానని నీకు గుర్తులేదా? అలాగని నేనన్నానా మను? మీనాక్షి నవ్వింది నిర్జీవంగా. మా మనసులో ఉన్నది, మేమనుకుంటున్నది నీకు చెప్పాను. వినడం నీ వంతు, ఆ తర్వాత నీ ఇష్టం. కానీ మను, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. గిరితో పెళ్లి కాని నాడు నువ్వు నాకేమీ కావు. అమ్మా, విచలిత స్వరంతో పిలిచాడు. గిరి ఈ ఇంటి కోడలు, దానికి కాబోయే భర్త నాకు కొడుకు. మను, బాగా ఆలోచించు. నిర్ణయం నీకే వదిలాను. ఏది ఎలా జరిగినా గిరి పెళ్లి మాత్రం ఈ వేసవిలో జరిగిపోవాలి. తర్వాత నీ ఇష్టం. మీనాక్షి వెళ్ళిపోయింది. మదన్ తల్లి వెళ్ళిన వైపే గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయాడు. దేవి, డైరీ రాసుకుంటున్న దేవిక చటుకున పుస్తకం మూసేసింది. దేవికకి ఎప్పుడు పడితే అప్పుడు డైరీ రాయడం అలవాటు. ఏం నాన్నా, 2 కప్పుల కాఫీ నా గదికి తీసుకొస్తావా? తండ్రిని ఆశ్చర్యంగా చూసింది. అమ్మకు చెప్పనా? నువ్వు ఖాళీగానే ఉన్నావు కదమ్మా. కళ్ళద్దాలు తుడుచుకుంటూ నవ్వాడు ఆయన. నువ్వే తేకూడదు? సరేనన్నట్లుగా తల ఆడించి వంటగది వైపు నడవబోయింది. ఇవాళ లంగా ఓని వేసుకోలేదేం తల్లి?
చుడిదార్ వేసుకున్న దేవికని పరీక్షగా చూస్తూ అన్నాడు. అయినా బంగారు తల్లివి, నువ్వు ఏ డ్రెస్లోనైనా బాగుంటావు. ఆయన అలా వెళ్ళగానే దేవిక భుజాలెగరేసి నవ్వుకుంది. ఏమిటో నాన్న తత్వం, ఎన్నడూ లేనిది ఇవాళ నా విషయం ఏమిటో. అర్థం కాని విషయాన్ని గురించి అతిగా ఆలోచించదు దేవిక ఎప్పుడు. వంటింట్లో హడావుడిగా తిరుగాడుతున్న శ్యామల దేవిక కనిపించగానే, అమ్మయ్య వచ్చావా, రారా త్వరగా అంది. దేవి, ఈ ప్లేట్ తీసుకెళ్ళి మీ నాన్నగారి గదిలో ఇవ్వు. వెజిటబుల్ కట్లెట్లు, ఫ్రూట్ సలాడ్, చిప్స్ నోరూరించేలా సర్ది ఉన్న ట్రే అందించింది. నేనా? దేవి ప్లీజ్. దేవిక గడ్డం పట్టుకుంది. నా డ్రెస్ చూసావా ఎంత అసహ్యంగా ఉందో? నాన్న కాఫీ తెమ్మన్నారు. పర్వాలేదు, నువ్వివి పట్టుకెళ్ళు, నేను 10 నిమిషాల్లో కలిపి తీసుకొస్తాను. దేవికకు బయలుదేరక తప్పలేదు. దేవిక ముఖం చిట్లించుకుంటూ తండ్రి గదికి వెళ్ళింది. తండ్రికి ఎదురుగా ఎవరో కూర్చుని ఉన్నారు. వెనగ్గా నిలబడి చిన్నగా గాజుల శబ్దం చేసింది. రాదేవి తల వెనక్కి తిప్పి ఆప్యాయంగా పిలిచాడు. కిరణ్, మా దేవిక సెకండ్ బిఏ చదువుతోంది అంటూ పరిచయం చేశారు. ట్రే టీపాయ్ మీద ఉంచి చేతులు జోడించింది. నమస్తే, గ్లాడ్ టు మీట్ యూ నవ్వుతూ అన్నాడు కిరణ్. ఒక్క నిమిషం కళ్ళు తిప్పుకోలేకపోయింది. అంత అందం మగవాళ్లలో చాలా అరుదుగా కనిపిస్తుంది. అందానికి అద్దం పడుతున్నట్టు ఉన్నాడు కిరణ్. కూర్చోండి దేవిక, చనువుగా మాట కలిపాడు అతనే. కిరణ్ నిన్ననే వచ్చాడు దేవి. హైదరాబాద్ కలెక్టర్గా ఈ ఊరికి పోస్ట్ చేశారు. అబ్బా, కళ్ళు పెద్దవి చేసి చూసింది. ఎదురుగా కూర్చున్న వ్యక్తి అంత పెద్ద ఆఫీసర్ అన్నది తెలియగానే ఆశ్చర్యం పట్టలేకపోయింది. అందము అధికారము రెండూ ఉన్నా అతడిలోని నిరాడంబరత ఇంకా నచ్చింది దేవికకు. శ్యామల కాఫీ కప్పులతో వచ్చింది. షీఈస్ శ్యామల, మై హోమ్ జడ్జ్. సుబ్రహ్మణ్యన్ వైపు చిరుకోపంగా చూసింది శ్యామల. నమస్తే ఆంటీ, ఎలా ఉంది కిరణ్ సిటీ? నవ్వుతూ పలకరించింది. వచ్చి రాగానే అంకుల్ కనిపించడంతో నిజంగా చాలా బాగుంది హైదరాబాద్. కిరణ్ కృతజ్ఞత ఒట్టిపడే స్వరంతో అన్నాడు. అంకుల్ దయ వల్లే ఇంతవారినైనా నేను మళ్ళీ ఆయనకు దగ్గరవడం నిజంగా నా అదృష్టం. నీ అభిమానం వల్ల అలా అనిపిస్తుంది అంతే. నీ పట్టుదల కృషే నిన్నింత వాటిని చేశాయి గాని నాదేముంది. దేవికకి తండ్రి ప్రవర్తన చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడూ ముభావంగా ఉండి ముక్తసరిగా మాట్లాడే ఆయనలో ఎన్నడూ లేని ఉత్సాహం, చలాకితనం, ముఖ్యంగా కిరణ్ పట్ల అడుగడుగునా ఆయన చూపించే వాత్సల్యం దేవికకు లీలగా సందేహం కలిగించాయి. కిరణ్కున్న సాన్నిహిత్యం చూస్తే వారిది ఈనాటి పరిచయంలా అనిపించలేదు. అదే అడిగింది తల్లిని. ఎవరమ్మా కిరణ్? నాన్నకెలా పరిచయం? నాన్నగారు కిరణ్ తండ్రి చిన్ననాటి స్నేహితులు దేవి. అతను హఠాత్తుగా యాక్సిడెంట్లో చనిపోయాడు. మీ నాన్నే మొన్నటిదాకా వాళ్ళని ఆదుకున్నారు. ఈరోజు కిరణ్ ఈ స్థాయికి చేరాడంటే దాని వెనుక ఆ అబ్బాయి పడ్డ శ్రమ ఎంతో ఉంది. శ్యామల టిఫిన్ తింటూ చెప్పసాగింది. కిరణ్ తల్లి భారతి కూడా చాలా మంచిది. 10 ఏళ్ల క్రితం ఈ ఊరు వదిలి నార్త్ వెళ్లారు. తిరిగి ఇన్నాళ్లకి ఇంత వాడై కనిపించాడు. దేవి, కిరణ్ ఎంత మంచివాడు కాకపోతే ఇంకా మనల్ని గుర్తుపెట్టుకుని ఇల్లు వెతుక్కుంటూ వస్తాడు. ఏమిటి శ్యామల, ఏదో చెప్తున్నావు? సుబ్రహ్మణ్యన్ వచ్చాడు. కిరణ్ గురించే. దేవికి అతడు తెలియదుగా. దేవి, ఎలా ఉన్నాడు కిరణ్? చాలా బాగున్నాను నాన్న. అంత పెద్ద ఆఫీసర్ అయినా కొంచెమైనా గర్వం లేదు. దేవిక కాంప్లిమెంట్ విని, శ్యామా, నేను చెప్పలేదు కిరణ్ దేవికి తప్పకుండా నచ్చుతాడని అంటూ గర్వంగా నవ్వాడాయన. గొప్పలేండి, రత్నం లాంటి కుర్రాడు, మహారాజా పదవి, ఎవరికైనా నచ్చే మనిషే. దేవిక వాళ్ళ మాటలు వినడం లేదు. చిప్స్ తింటూ ఆలోచిస్తోంది. కిరణ్ గురించి రేపు మదన్కి చెప్పాలి. పచ్చటి అతడి ముఖానికి నల్లటి చిరుగెడ్డం ఎంత చక్కగా అమరిందో చెప్పాలి. ఒకవేళ మను కూడా గడ్డం పెంచుకుంటే ఎలా ఉంటాడో. దేవి, స్వీట్ తినవా? శ్యామా, దేవికి స్వీట్ పట్రా. వద్దు నాన్న, ఇక చాలు. దేవిక వెళ్తుంటే పరీక్షగా చూశాడు సుబ్రహ్మణ్యన్. శ్యామా, కిరణ్ దేవి చక్కటి జోడి కదూ? దేవి పెళ్లికి ఇప్పటినుంచే అన్ని సమకూర్చాలి శ్యామా. పాపం భారతి మగదిక్కులేని ఆడది. 2 వైపులా మనమే చూసుకోవాలి. కిరణ్కి భార్యగా మన దేవి తప్పక సుఖపడుతుంది. మనిషి మంచివాడు, మనమంటే గౌరవం ఉన్నవాడు. మన అమ్మాయిని కంటికి రెప్పలా చూసుకుంటాడు. ఎక్కడో దూరంగా అది వెళ్ళిపోయి దానికోసం మనం పరుగులు పెట్టి ఈ యాతనలేవీ ఉండవు. ఇద్దరు చక్కగా మన కళ్ళ ముందే ఉంటారు. ఏమిటి శ్యామా, విసుక్కున్నాడాయన. అన్నింటికీ మాటలు రానిదానిలా ఏమిటి? ఏం మాట్లాడమంటారు? చిన్నగా నవ్వింది. మీ ఆశలు, మీ కలలు వింటుంటే నిజం కావాలన్న తపన, ఒకవేళ నిజం కావేమోనన్న భయం నన్ను మూగదాన్ని చేస్తున్నాయి. శ్యామా, అదోలా చూశాడు సుబ్రహ్మణ్యన్. అవునండి,
ఆయన దగ్గరగా నడిచి భుజంపై చెయ్యి వేసింది శ్యామల. తండ్రిగా మీరు పెంచుకున్న ఆశల కంటే ఎక్కువే కలలు కంటున్నాను దేవి భవిష్యత్తు కోసం. కానీ ఆశించినవన్నీ జరుగుతూ పోతే అది జీవితమే కాదంటారు. నువ్వో వెర్రిదానివి నవ్వాడాయన నిర్లక్ష్యంగా. మన మాట కాదని స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోదు దేవి. మనం నిర్ణయించిన కిరణ్తో దానికి తప్పక పెళ్లి జరుగుతుంది. ఆయన నమ్మకాన్ని వమ్ము చేయగల ఘడియలు రాకూడదన్న ఆకాంక్ష ఆమెకు ఉంది.